అమ్మా రాణి, నానా ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? నానా ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నా నానా. ఓహో, ఏం చెప్పారు స్కూల్లో ఈరోజు? నాన్న ఈరోజు స్కూల్లో బోల్డ్ విషయాలు చెప్పారు. నేను లాక్డౌన్ తర్వాత స్కూల్ కి వెళ్ళా కదా, మా టీచర్లు ఎన్ని చెప్పారనుకున్నావు, నీకు బోల్డ్ అని విషయాలు చెప్పాలి. ఏదమ్మా, ఏది రెండు విషయాలు చెప్పు చూస్తాను. నాన్న దానికి ముందు నేను నీకు ఒకటి తెచ్చా. ఇచ్చేనా? ఏంటమ్మా? నాన్న యాపిల్ తెచ్చా నీకు. యాపిల్? అవునా బంగారు తల్లి. ఏదమ్మా పట్టురా, తింటాను. నాన్న ఆగు నాన్న, చేతులు కడుక్కున్నావా నువ్వు? అబ్బాయి ఇవ్వమ్మా. నాన్న నీకో విషయం తెలుసా, చేతులు కడుక్కోకుండా తినకూడదు. అయ్యో, ఏమవుతుందమ్మా? నాన్న ఏమవుతుందంటే చేతులకి బోల్డ్ అన్ని క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిములన్నీ నువ్వు కడుక్కోకుండా తినేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. అమ్మో, అవునా, ఈ కరోనా వైరస్ అందుకే వచ్చింది. శుభ్రంగా లేకపోవటం వల్ల ఈ వైరస్ అంతా వ్యాప్తి చెందిపోయింది తెలుసా. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? అది రాకుండా ఉండాలంటే ముందు మనము మాస్క్ ధరించాలి, చేతులకి శానిటైజర్ రాసుకుంటూ ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి, మన చుట్టూ పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి అందరికి. తర్వాత మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నాన్న. అలాగా? మరి షాప్ లోకి వెళ్తే చేతిలో ఏదో వేసాడు, ఏంటమ్మా? దాన్నే నాన్న శానిటైజర్ అంటారు. శానిటైజరా? ఎందుకది? అది మనకి వైరస్ నుంచి కాపాడుతుంది, ఆ వైరస్ ని చంపేస్తుంది. మన లోపలికి వెళ్లకుండా కొద్దిసేపు అది మనల్ని దూరంగా ఉంచుతుంది. మనిషిని దగ్గరికి రావద్దన్నారు ఎందుకమ్మా? అవునా, దగ్గరగా ఉంటే వైరస్ తొందరగా వ్యాప్తి చెందిందంట. మా టీచర్ చెప్పారు. మా టీచర్ గారు కూడా మమ్మల్ని అందరినీ దూరంగా కూర్చోబెట్టారు తెలుసా. అవునా, చేతులు సబ్బుతోటే కడగాలమ్మా? అవునా, సబ్బుతో మనం బాగా శుభ్రంగా 20 నిమిషాలు కడుక్కోవాలి. మనము తినే ముందే కాదు, 20 సెకండ్లు కడుక్కోవాలంట. తినే ముందు, తిన్న తర్వాత, మళ్ళీ బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా కడుక్కోవాలంట నాన్న. శుభ్రంగా సోప్ తో చేతులు కడుక్కునే విధానం కూడా మా స్కూల్లో నేర్పించారు తెలుసా. ఇట్లా ఇలా రుద్దుకొని ముందు వెనక అంతా రుద్దుకొని 20 సెకండ్ల పాటు కడుక్కోవాలంట. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా మీ స్కూల్లోను. అవునా, ఇంకా మా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్పమన్నారు. అందరూ ఇలాగా పరిశుభ్రంగా ఉంటే ఆయుష్మాన్ భారత్ ని మనం ఆవిష్కరించవచ్చు కదమ్మా. అవునా, ఇప్పుడు ఆ ప్రోగ్రాం కూడా జరుగుతుంది తెలుసా. ఈ కార్యక్రమం